చంద్రబలం లేకపోతే ప్రమాదమా? ఎటువంటి మానసిక సమస్యలుంటాయి? ఉద్యోగంలో స్థిరత్వం ఉండదా? చంద్రబలం ఎలా పెంచుకోవాలి? ఈ విధంగా చంద్రుడి గురించిన కొన్ని విషయాలు తెలియజేస్తాను. చంద్రబలం ఎంత ముఖ్యం ఒక జాతకంలో, చంద్రబలం లేకపోతే ఎలాంటి సమస్యలుంటాయి, చంద్రబలాన్ని ఎలా పెంచుకోవాలి, ఇలాంటి విషయాల్ని తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో చంద్రబలం ఎంత ముఖ్యము, చంద్రుడు కనుక బలంగా లేకపోతే ఆ జాతకుడికి ఎటువంటి సమస్యలు ఉంటాయి, మానసిక పరమైనటువంటి సమస్యలు, దాని వలన జీవితంలో వివాహం విషయంలో కావచ్చు, సంతానం విషయంలో కావచ్చు, ఉద్యోగం విషయంలో కావచ్చు, ఎలాంటి సమస్యలు ఉంటాయి, దీన్ని మనం ఎలా పరిశీలించాలి, ఇది పరిశీలించడం అనేది ఎంత ముఖ్యమో, మనకు ఎంత ఉపయోగపడుతుంది అనేది తెలియజేస్తాను. చంద్రుడు మనఃకారకుడు. జ్యోతిషంలో చంద్రుడికి, చంద్రబలానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. ముహూర్తాల విషయంలో ముఖ్యంగా చెప్పాలంటే చంద్రబలానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు, ఏ నక్షత్రంలో ఉన్నాడు, లగ్నం నుంచి చంద్రుడి యొక్క స్థితి ఏమిటి, చంద్రుడు ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు, ఏ గ్రహాలతో సంబంధం కలిగి ఉన్నాడు, ఏ ఆధిపత్యాలు కలిగి ఉన్నాడు, ఏ కారకత్వాలు కలిగి ఉన్నాడు జైమినిలో, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు పరిశీలన చేయాలి. ఉదాహరణకి ఒక జాతకంలో ఒక గ్రహం బాగాలేదు, ఆ గ్రహము కెరియర్ని రూల్ చేస్తుంది అనుకుందాం. ఉదాహరణకి శని కొంత నెగిటివ్గా ఉన్నాడు. శని కర్మకారకుడు, అందులోనూ జాబ్ పోర్ట్ఫోలియోని రూల్ చేస్తున్నాడు. అది మనం సవరించుకోవచ్చు కొంత రెమెడీస్ చేసి, ప్రయత్నం చేసి, మన సెల్ఫ్ ఎఫర్ట్స్ పెట్టి. అయితే చంద్రుడు మనఃకారకుడు, మనసు ఎప్పుడూ కూడా మనతోనే ఉంటుంది. మిగతా గ్రహాలు సమస్య ఇచ్చినప్పుడు ఆ సమస్య ఎక్కువగా, ప్రధానంగా, కంప్లీట్గా ఆ గ్రహం యొక్క మహాదశలో ఉంటుంది. అయితే చంద్రుడు కనుక పాడైతే లైఫ్ లాంగ్ వారికి ఇటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి లైఫ్ లాంగ్ క్యారీ అవుతాయి. ఎందుకంటే మనసు ఎప్పుడు మనతోనే ట్రావెల్ అవుతుంది. మనసు అనేది జీవుడి యొక్క ఒక భాగము. కాబట్టి జీవుడు ప్రయాణంలో మనసు ఎప్పుడు కూడా జీవుడితోనే వెళ్తూ ఉంటుంది. కాబట్టి మనసు కనుక పాడైంది అంటే తప్పకుండా వారి లైఫ్లోనే కొన్ని కరెక్టివ్ యాక్షన్స్ తీసుకోవాలి. చంద్రుడు మనఃకారకుడు, అలాగే మనసుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇస్తాడు అనుకున్నాము. అయితే చంద్రుడి యొక్క కారకత్వం ఏంటి అని చూసినట్టయితే కాలపురుష చక్రంలో 4వ ఇల్లు కర్కాటకం, దానికి అధిపతి చంద్రుడు. 4th హౌస్ అనేది పాస్ట్ లైఫ్లో మనం చేసిన కర్మలు, మన గృహ జీవితము, అలాగే కుటుంబ సభ్యులతో మనం ఎలాగ ఉండేవాళ్ళము, వారితో మానసికపరమైన సంబంధాలు ఎలా ఉండేవి, ఇవన్నీ తెలియచేసే స్థానం 4th హౌస్. అందుకే 4th హౌస్ కనుక నెగిటివ్గా ఇంపాక్ట్ అయినట్టయితే అది ఆ జాతకుడికి గృహ సౌఖ్యం లేకుండా చేస్తుంది. అందులోనూ చంద్రుడు ఇల్లు కాబట్టి మానసికపరమైనటువంటి అశాంతిని కూడా కలుగజేస్తుంది. ఈ విధంగా మనం పరిశీలన చేసినప్పుడు చంద్రుడు చాలా చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాడు జాతకుడు యొక్క అభివృద్ధిలో. కొంతమందిని చూడండి, ఎంతో ధనవంతుల ఇంట్లో పుడతారు, కానీ వాళ్ళు ఆ ధనాన్ని, ఆ స్టేటస్ని ఎంజాయ్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళ మనసు దానికి సిద్ధంగా ఉండదు. మనసు ఎప్పుడు కూడా నెగిటివ్ ఐడియాస్తో పోరాడుతూ ఉంటుంది. ఎంతో ధనవంతుల ఇంట్లో ఉండి కూడా, ధనవంతులు అయ్యి ఉండి కూడా సూసైడ్ చేసుకున్న వాళ్ళని చూస్తుంటాం. ఎందుకంటే వాళ్ళు మైండ్ వాళ్ళకి సహకరించట్లేదు. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని అలా హ్యాండిల్ చేయాలి, ఆ ప్రాబ్లమ్ని ఎలా ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలి అనేటువంటి ఆ విజ్ఞత వాళ్ళకి ఉండదు. చంద్రుడు పాడైతే అంటే నీచలో ఉన్న, హస్తంగతం చెందిన, దుస్థానాల్లో ఉన్న ఇటువంటి పరిస్థితుల్లో, అలాగే ముఖ్యంగా కుజుడు, శని, బుధుడు వంటి గ్రహాలతో కనుక ఉన్నట్టయితే చాలా తీవ్రమైన సమస్యల్ని ఇస్తాడు. డిప్రెషన్ గురవుతూ ఉండడము, ఎప్పుడూ కూడా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉండడము, ఏదన్నా ఒక సమస్య వస్తే వెంటనే కుదేలైపోవడము, ధైర్యం కోసము చుట్టుపక్కల వారిని చూస్తూ ఉండడం. అందుకే వారు చూడండి ఎప్పుడు కూడా బంధువులతో రిలేషన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఏ చిన్న సమస్య వచ్చినా ఎవరికైనా ఫోన్ చేసి చెప్పుకోవడము, కొంత ఓదార్పు పొందడము. ఒక చిన్న పిల్లాడైతే ఏదన్నా కష్టం వస్తే అలా తల్లి గురించి
చూస్తాడో అలా వీళ్ళు జీవితంలో చాలా వీక్ పర్సన్స్గా ఉంటారు. చాలా సున్నితమైన మనసు ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా వారికి 50 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా ఆ మెంటాలిటీ అలాగే క్యారీ అవుతూ ఉంటుంది. ఏ సమస్య వచ్చినా ఎవరో ఒకరిని అప్రోచ్ అవ్వడము, వారి దగ్గర ఓదార్పు పొందడము. అది స్నేహితుడు కావచ్చు, బంధువులు కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే ముఖ్యంగా చంద్రుడు స్త్రీగ్రహం కాబట్టి వారు ఎక్కువగా ఫీమేల్స్తో, అంటే ఆడవారి నుంచి వారు ఎక్కువగా ఈ ఓదార్పుని పొందుతూ ఉంటారు. తల్లి కావచ్చు, అక్క చెల్లి, భార్య, కూతురు, ఇటువంటి వారి నుంచి వరకు ఓదార్పు అనేది లభిస్తుంటుంది. వాళ్ళు ఇచ్చేటువంటి ఓదార్పు వీళ్ళకు బాగా సింక్ అవుతుంది. ఆడవారైనా సరే, మగవారైనా సరే. ఈ విధంగా చంద్రుడు రకరకాల సమస్యల్ని ఇవ్వగలడు. మంచి చదువుకుంటారు, కానీ ఉద్యోగంలో స్థిరత్వం ఉండదు. ఇప్పుడు ఏ ఉద్యోగం స్థిరంగా చేయరు. చూస్తే వాళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చాలా హైలీ క్వాలిఫైడ్ అయి ఉంటారు. మంచి యూనివర్సిటీలో మంచి ఎడ్యుకేషన్ చేస్తుంటారు, కానీ ఇప్పుడు ఆ స్ట్రెస్ని, ఆ కార్పొరేట్ కల్చర్ని, లేదా గవర్నమెంట్ జాబ్ అయినా సరే అధికారుల ఒత్తిడిని, తన కొలీగ్స్తో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని తట్టుకోలేక, ఇష్టం లేక జాబ్లోంచి బయటకు వచ్చేసడం, ఖాళీగా ఉండడము, ఇటువంటివన్నీ కూడా చేయిస్తాడు చంద్రుడు. సాధారణంగా జ్యోతిష్యం అంటే అందరూ శని గురించి, రాహు గురించి, కుజుడి గురించి భయపడుతూ ఉంటారు, కానీ చంద్రుడి గురించి కూడా వీటికంటే ఎక్కువగా భయపడాలి. అలాగే బుధుడి గురించి కూడా. ఎందుకంటే చంద్రుడు మనసును రూల్ చేసేటువంటి ప్లానెట్. మనసు ఎప్పుడైతే డిస్టర్బ్డ్గా ఉంటుందో ఎన్ని యోగాలు ఉన్నా దాన్ని అనుభవించలేడు. అతను ఎంత మంచి మనిషి అయినా సరే మనసు కనుక సంయమనాన్ని కోల్పోయినట్టయితే నెగిటివ్ రియాక్షన్స్ అనేవి ఉంటాయి. ఒక వ్యక్తిని దూషించడము, అవమానపరచడము, ఇలాంటివన్నీ కూడా చేయిస్తుంది నెగిటివ్ మైండ్, అలాగే వీక్ మైండ్. చాలా మట్టుకు సందర్భాల్లో డిప్రెషన్ గురైన వాళ్ళని చూస్తే అందులో చంద్రబుధుల పాత్ర ఎక్కువగా ఉంటుంది. చంద్రుడు ఎప్పుడూ కూడా కొన్ని గ్రహాలతో కలిసి ఉండడం అనేది మంచిది కాదు. చంద్ర, కుజ ఈ కాంబినేషన్ ఉన్నట్టయితే షార్ట్ టెంపర్, అగ్రెసివ్ నేచర్ ఇవన్నీ ఉంటాయి. అయితే ఎక్కువ డేంజరస్ కాంబినేషన్ ఏదైనా చూసినట్టయితే చంద్ర, కుజ, రవి, లేదా చంద్ర, బుధ, కుజ, రవి. ఈ కాంబినేషన్ కనుక ఉన్నట్టయితే చంద్రుడు చాలా చాలా ఇబ్బంది పడతారు. వారికి చొరవ, ధైర్యము, ఉత్సాహము ఇవేవి ఉండవు. ఎప్పుడూ నిరుత్సాహంతో ఉంటారు, డీలా పడిపోయి ఉంటారు. అందులోనూ ముఖ్యంగా చంద్రుడు కనుక రవికి చాలా దగ్గరగా ఉన్నట్టయితే, అస్తంగతం చెందినట్టయితే వారి యొక్క మనోబలం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఏ పని చేయాలన్నా బెరుకు, భయము, నలుగురిలో వెళ్ళి కలవాలంటే భయము, ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉంటారు, సేఫ్ జోన్లో ఉంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో గడుపుతూ, వాళ్ళు ఎవరితో అయితే మాట్లాడగలరో ఫ్రీగా వాళ్ళతోనే ఉంటూ వాళ్ళ జీవితం అంతా అలాగే లాగిస్తూ ఉంటారు. ఈ విధంగా చంద్రుడు ఇటువంటి కాంబినేషన్లో అస్తంగత్వం చెందిన, నీచలో ఉన్న చంద్రుడు కూడా, వృశ్చిక రాశిలో చంద్రుడు ఉన్నప్పుడు రవితో, కుజుడితో చాలా క్లోజ్ కంజంక్షన్లో ఉండకూడదు, చాలా దగ్గరగా ఉండకూడదు. ఉన్నట్టయితే మీరు గమనించండి, వారు ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ వ్యాపారంలో ఉన్నా ఇటువంటి మానసిక స్థితి అయితే ఉంటుంది. మానసికంగా చాలా బలహీనంగా ఉంటారు. అయితే ఈ చంద్రుడు జాబ్కి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోస్ని రూల్ చేస్తున్నట్టయితే, అమాత్యకారకుడైనా, 10th లార్డ్ అయినా, కెరీర్కి సంబంధించినటువంటి సంబంధం కలిగినటువంటి చంద్రుడు కనుక నీచలో ఉన్న, దుస్థానాల్లో ఉన్న, అస్తంగతం చెందిన, జాబ్లో స్టెబిలిటీ ఉండదు. జాబ్ ఎన్వైర్న్మెంట్ని ఎలాగ మనం ఫేస్ చేయాలి, ఎదురయ్యేటువంటి సంఘటనల్ని, తనకి ఇష్టం లేని సంఘటనల్ని, వ్యక్తుల్ని ఎలా మనం హ్యాండిల్ చేయాలి అనేటువంటి ఆ విజ్ఞత, ఆ ధైర్యము, మనోబలము ఉండదు. అందుకే వీరు కొన్నాళ్ళు జాబ్ చేస్తారు, అక్కడ ఎన్వైర్న్మెంట్ నచ్చలేదు, కొలీగ్స్ నచ్చలేదు, బాస్ నచ్చలేదు అని వెంటనే జాబ్ వదిలేసి వచ్చేస్తారు. తల్లిదండ్రులకి ఇటువంటి మనస్తత్వం ఉన్నటువంటి పిల్లల్ని చూసి ఎప్పుడూ బెంగే. వీరికి వయసుతో సంబంధం లేకుండా ఎప్పుడూ కూడా జీవితంలో, అందుకే ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా, ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా లైఫ్లో స్థిరత్వం ఉండదు. లైఫ్లో గుర్తింపు అనేది లేకుండా, గుర్తింపుకు నోచుకోకుండా అలాగే వాళ్ళ లైఫ్ని లీడ్ చేసేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, చంద్రుడు ఎంత ఇంపార్టెంట్ ప్లానెట్ ఆస్ట్రాలజీలో. చంద్రబలం అనేది ఎంత ముఖ్యమో. చంద్ర బుధ కాంబినేషన్ ఇది డిప్రెషన్ ఇచ్చేటువంటి
కాంబినేషన్. చంద్రుడు బుధుడితో కలిసి ఉండడము, బుధుడి ఇంట్లో బుధుడితో కలిసి ఉండడము, చంద్రబుధులు కలిసి రాహు నక్షత్రం ఉండడము, లేదా చంద్రబుధ రాహు కలిసి ఉండడము, చంద్రబుధ కేతు కలిసి ఉండడము, ఇవన్నీ కూడా మానసిక సంతులతని దెబ్బతీసేటువంటి కాంబినేషన్స్ అండ్ ప్లేస్మెంట్స్. ఇవి ఉన్నాయి అంటే చిన్నప్పుడే వాటిని గ్రహించి పిల్లల పట్ల కొంత శ్రద్ధని ఎక్కువగా పెట్టాలి. ఎందుకంటే వారి జీవితంలో పైకి రాకపోవడానికి వాళ్ళే కారణము, వాళ్ళ మనస్సే కారణం. దాని మీద వాళ్ళు వర్కౌట్ చిన్నప్పటి నుంచి కనుక చేసినట్టయితే కొంతవరకు కంట్రోల్లోకి వస్తుంది మైండ్. తర్వాత తనంతట తను ఆలోచించి ముందుకు వెళ్ళగలడు. లేకపోతే ఎప్పుడూ కూడా పరాధీనులుగా ఉండాల్సి ఉంటుంది. ఉదాహరణకి చంద్రుడు వివాహానికి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో కలిగి ఉండి దారకారక కావచ్చు, 7th లార్డ్ కావచ్చు, దారపాదంతో సంబంధం ఉండడం, ఇటువంటి కాంబినేషన్లో ఉండి వీక్గా ఉన్నట్టయితే, అంటే అస్తంగతం చెందిన నీచలో ఉన్న వీరికి భార్య నుంచి సపోర్ట్ ఉంటుంది. అంటే అర్థం ఏంటి అంటే వీరెప్పుడు కూడా కొన్నాళ్ళు జాబ్ చేస్తారు, మానేస్తారు. వీరికి స్టడీ ఇన్కమ్ ఉండదు. వీరి యొక్క భార్య ఎప్పుడూ కూడా అర్నింగ్ చేస్తూ ఉంటుంది. ఇటువంటి వారిని చూస్తుంటాం. చంద్రుడు కనుక ఎటువంటి కాంబినేషన్స్ ఉంటే తప్పకుండా వారి లైఫ్ అంతా అలాగే సాగుతుంది. తన యొక్క ఆ ఫెయిల్యూర్స్ని చూసి ఇంకా డిప్రెషన్కి గురవుతూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇటువంటి కాంబినేషన్స్ ఉన్నట్టయితే చిన్నప్పుడే కనుక పరిశీలించినట్టయితే కొంత జాగ్రత్తలు తీసుకుని మనోబలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నాలు చేసినట్టయితే వాళ్ళు పెద్ద అయ్యాక ఒక కెరియర్ని స్టార్ట్ చేసే వయసు వచ్చిన తర్వాత తనంతట తాను ముందుకెళ్ళడానికి ఈ పరిహారాలు, ఈ రెమెడీస్ అనేవి హెల్ప్ చేస్తాయి. ఇక్కడ రెమెడీస్ అంటే ఏదో కొన్నాళ్ళు చేసి మానే రెమెడీ కాదు, లైఫ్ లాంగ్ లైఫ్ స్టైల్ చేంజింగ్ రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండాలి. లేకపోతే అది వారికి సమస్య, వారి చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి సమస్య, తల్లిదండ్రులకి సమస్య, భార్యకి సమస్య, పిల్లలకి సమస్య వీరితో. అలాగే చంద్రుడు పితృదోషంలో కనుక ఉన్నట్టయితే వారికి సంతానం ఉండదు, లేదా కలిగిన సంతానం తీవ్రమైన అనారోగ్యంతో ఉంటారు, లేదా మానసిక సమస్య ఉన్నటువంటి సంతానం ఉంటుంది. వారి పిల్లలకి అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేదా పిల్లలకి వారి పిల్లలకి అంటే వాళ్ళ మనవళ్ళకు కూడా మానసిక సమస్యలు ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. చంద్రుడు పితృదోషం కాంబినేషన్ ఉండడం అనేది చాలా ప్రమాదకరము. అందులోనూ రవి రాహులతో ఉన్నటువంటి పితృదోషం కాంబినేషన్లో కనుక చంద్రుడు ఉన్నట్టయితే తప్పకుండా వారికి లైఫ్లో సంతానం నుంచి చాలా సమస్యలు అనేవి ఉంటాయి. సంతానం వృద్ధిలోకి రాకపోవడము, తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, పిల్లలు డైవర్స్ తీసుకోవడము, వారి యొక్క కుటుంబ జీవితం అంతా పాడైపోవడము, ఇటువంటి సమస్యలను కూడా ఇస్తాడు చంద్రుడు. ఈ విధంగా చంద్రుడు అలాగే 8th హౌస్తో సంబంధం కలిగి ఉన్నట్టయితే చిన్నప్పటి నుంచి మెంటల్ హెల్త్ కొంత ప్రాబ్లంగా ఉండడము, అతి భయము, చాలా సిగ్గరి, ఎవరితో కలవలేకపోవడము, దీనివల్ల ఒక ఇంట్రోవర్ట్ నేచర్తో ఉండడము, ఒక సేఫ్ జోన్లో తన లోకంలోనే తాను ఉండడము, అలా అయితే తాబేలు తన షెల్లో తను ఉంటుందో అలాగా టర్టిల్ అంటాం. అలాగే ఎప్పుడు కూడా ఆ ఎన్వైర్న్మెంట్ ఒకటి క్రియేట్ చేసుకుని అందులోనే ఉండడానికి ఇష్టపడతారు తప్ప బయటికి వెళ్ళి నలుగురితో కలవడం అనేది కూడా వీళ్ళకి ఇష్టం ఉండదు. ఇది ఎంత ప్రమాదకరమైనటువంటి కాంబినేషన్ అనేది ఆలోచించండి. ఎప్పుడు మనం శని గురించో, రాహు గురించో, కేతువు గురించో బాధపడుతుంటాం, కానీ చంద్రుడు కూడా ఇంత ప్రమాదకరమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహము. మానసిక సమస్యలు, శారీరక సమస్యలు అన్నీ ఇవ్వగలడు. ఆస్తమా, కోల్డ్ అంటే నీటి వల్ల వచ్చే సమస్యలు, వర్షం వచ్చినట్టయితే వీరికి వెంటనే జలుబు చేయడము, ఆస్తమా, ట్యూబర్క్లోసిస్, టీబీ, లంగ్ ఇన్ఫెక్షన్, ఇలాగ ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి గ్రహము చంద్రుడే. ఆడవారికి ఋతు సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ ఇచ్చే గ్రహం చంద్రుడు. అయితే ఇటువంటి చంద్రుడు కనుక మనకు ఉన్నట్టయితే ఎలా అధిగమించాలి, మనోబలాన్ని ఎలా పెంచుకోవాలని చూసినట్టయితే ఎప్పుడూ కూడా వారు డివైన్ లైఫ్ స్టైల్లో ఉండాలి. అనునిత్యం కొంత పొద్దున్న సాయంత్రం కనీసం 2 పూట్ల దైవధ్యానం చేయడము, దేవుడికి దీపారాధన చేసి పూజ చేసుకోవడము, అలాగే డిసిప్లిన్ లైఫ్ స్టైల్. చంద్రుడు చాలా ఆసిలేటింగ్ ప్లానెట్, అంటే ఎక్కువగా చంచలత్వాన్ని సూచించేటువంటి ప్లానెట్. కాబట్టి లైఫ్లో మైండ్ చంచలంగా ఉండకూడదు అంటే ఎప్పుడు డిసిప్లిన్ లైఫ్ స్టైల్ ఉండాలి. టైంకి లేవడము, టైంకి తినడము,
అనవసరమైన విషయాలను ఎక్కువగా పట్టించుకోకపోవడము, ముఖ్యంగా నెగిటివ్ న్యూస్ వైపుకి వెళ్ళకపోవడము, నెగిటివ్ థాట్స్ రానివ్వకుండా ఉండడము, ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటి రెమెడీస్. అలాగే తన ఇష్టదైవం ఎవరైనా సరే ఆరాధన చేస్తూ ఉండడము, సాత్విక్ లైఫ్ స్టైల్లో ఉండడము, సాత్విక్ ఫుడ్ తీసుకోవడము, నాన్ వెజ్ తినకూడదు, ఆనియన్ గార్లిక్ తినకూడదు, అలాగే ఆల్కహాల్ తీసుకోకూడదు. ఇలాంటివన్నీ కనుక చేస్తున్నట్టయితే మైండ్ కంట్రోల్లోకి వస్తుంది. ఇది లైఫ్ లాంగ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే పాలు దానం చేస్తూ ఉండడము మంచిది. వీళ్ళు పాలకు సంబంధించిన బిజినెస్ చేయడం మంచిది కాదు. ఈ విధంగా చేసినప్పుడు కొంతవరకు ఆ నెగిటివిటీ అనేది కంట్రోల్ అవుతుంది. చంద్రుడి వల్ల వచ్చేటువంటి నెగిటివిటీ. ఈ విధంగా చంద్రబలం ఎప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేయాలి. అలాగే మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు కూడా అమ్మాయికి మ్యాచ్ మేకింగ్ చేస్తున్నప్పుడు అబ్బాయికి చంద్రుడు ఎలా ఉన్నాడో మొట్టమొదటిగా పరిశీలన చేయాలి. పాయింట్స్ ఎన్ని వచ్చినా సరే. అసలు పాయింట్స్ అనేది ఇన్వాలిడ్, దానికి ఏ ప్రామాణికత లేదు. నా వీడియోలో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, పాయింట్స్ని పట్టించుకోవద్దు. ముఖ్యంగా మనస్తత్వాన్ని స్టడీ చేయండి. అందులో భాగంగా చంద్రుడి బలాన్ని స్టడీ చేయండి. అలాగే అబ్బాయికి అమ్మాయిని చూస్తున్నప్పుడు కూడా జాతకంలో చంద్రబలాన్ని పరిశీలించాలి. అంత ముఖ్యమైనది చంద్రబలము. కాబట్టి ఈ విధంగా చంద్రబలాన్ని పరిశీలించి దానికి తగ్గట్టుగా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నట్టయితే మైండ్ ఎప్పుడు హెల్దీగా యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఉన్న యోగాన్ని అనుభవించగలిగే స్థితిలో జాతకుడు ఉంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.